నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక గాంధీ వాద్రా లేకపోతే రాహుల్ గాంధీ వీళ్ళకేం క్లీన్ చిట్ ఇవ్వాల ఈడీ కోర్టు. ఆ కేసుతో సంబంధం లేనటువంటి సుబ్రహ్మణ్య స్వామి పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ చేయడానికి ఈడీకి అర్హత లేదని చెప్పింది అంతే. అందుకని ఆల్రెడీ ఢిల్లీ పోలీసులు మళ్ళీ కేసు కట్టారు. అట్టించి విచారణ జరుగుతోంది. ఈ అసలు పాయింట్ అది. టెక్నికల్ ఆస్పెక్ట్ మీద తోసిపుచ్చింది, అంతేగాని కుంభకోణం జరగలేదని చెప్పలేదు. అక్కడ ఏదైతే ప్రభుత్వం చేత నేషనల్ హెరాల్డ్కి ఇవ్వబడిన భూమి కావచ్చు, లేదా డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి స్వతంత్ర సమరయోధుల భూమిని కావచ్చు, దాంతో ఆ పేపర్ని మూసేసి పేపర్ ఆస్తుల మీద అద్దెలు సంపాదించుకుంటూ చివరికి పేపర్ నడపడం మానేసి దశాబ్దాలు అయిపోయి ఆస్తుల్ని తమ సొంతానికి వాల్చేసుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కుంభకోణం ఇది. ఇది లేదు అని చెప్పడం అంటే కళ్ళున్న కబోదులు లాంటి వాళ్లే. దాని విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీని టార్గెట్ చేయడం కోసం పార్టీ కార్యాలయాల ఎదురుకుండా ఆందోళనలు, అంటే తెలంగాణలో దాడులకే తెగబడ్డటువంటి సందర్భం, కొన్ని చోట్ల కోడిగుడ్లు విసిరిన సంఘటనలు, కొన్ని చోట్ల లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తాడు బీజేపీ వాళ్ళు రెడీ అయినటువంటి పరిస్థితి. అంటే ఒక సివిల్ వార్ తరహా వాతావరణం సృష్టించడం ద్వారా ఉద్రిక్తతలు సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టుంది. మరి అది ప్రయోజనమా నష్టమా కాలం డిసైడ్ చేయాలి.